నాలుగో టీ20లో టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూట్ గా జట్టులోకొచ్చి వికెట్లు తీయడం పెద్ద దుమారం రేపింది. శివం దుబేకి కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్ కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఆల్ రౌండర్ శివం దుబే స్థానంలో రాణా రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. రాణా మ్యాచ్ ఫలితం మార్చేయడంతో ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోయింది. ఇక రాణా ఎంట్రీపై ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ నుంచి ఆ దేశ మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ కు మద్దతుగా నిలిచాడు. అశ్విన్ తాజాగా మాట్లాడుతూ క్రికెట్లో ఇది పూర్తిగా తప్పని అర్థమవుతుంది. ఎంపైర్ మ్యాచ్ రిఫరీ దూబే స్థానంలో రమణ్ దీప్ సింగ్ ను అనుమతించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. కంకషన్ సబ్స్టిట్యూట్ కింద హర్షిత్ రాణా బరిలోకి దిగాడు. అయితే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో బాధపడవచ్చు. కానీ ఏదో ఒక రోజు భారత్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు బాధపడాల్సి వస్తుంది. గతంలో కాన్పెరాలో రవీంద్ర జడేజా కంకషన్ కు గురయ్యాడు. అతని స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ప్రత్యామ్నాయంగా వచ్చాడు. ఇద్దరు స్పిన్నర్లే కావడం నాకు న్యాయం అనిపించింది. కానీ ఈసారి అలా కాదు అని ఈ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. అయితే భారత బ్యాటింగ్ ముగిశాక కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి హర్షిత్ రాణాను కెప్టెన్ సూర్య బాగా ఉపయోగించుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో తన కోట 4 ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా 3 కీలక వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.